అందరికీ చిక్కుడుకాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా. ఇంకొక రకం చిక్కుడు కూడా ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేశాను, దాని వీడియో కూడా పెడతాను. ఇవంతా హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తానండి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, అందటం లేదండి, నాకు వస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ నిరుటి మొక్కేనండి. ఇది నేను తీసేద్దాం అని బాగా అసరత్ చేసి అలా వదిలేస్తే అలాగా మళ్ళీ పోత వచ్చేసిందండి. ఇది బఠానీ చిక్కుడు అంటారండి దీన్ని. గింజలు బాగా ఎంత పట్టింది చూడండి, గింజ ఎంత బాగా గింజ వచ్చిందో. ఎంత కోసినా ఉన్నాయండి కాయలు, చాలా ఎక్కువే ఉన్నాయి కాయలు. ఈ పందిరి కింద ఉడతలు గూడ్లు పెట్టేసినాయండి. ఉడతలు పేరపిక్కలు ఇప్పుడే పెట్టానండి, వస్తున్నాయి మొలకలు, స్టార్ట్ అయినాయి. ఇటువైపు గుత్తు బీరని ఎవరో ఇచ్చారని పెట్టానండి, కానీ ఒక్కటి స్ప్రౌట్ అవ్వలేదండి. ఇది చిక్కుడు చిన్నగా ఉన్నానండి, గొప్ప రుచిగా ఉంటాయండి. చిక్కుడు కూర చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏం కలిపి వండకపోయినా సింపుల్గా వండినా చాలా బాగుంటుందండి కూర. నేను పెద్దగా ఏం పోషకాలు అవి ఇచ్చింది లేదండి ఈ మొక్కకి. చూడండి ఎన్ని గుత్తులుగా ఉన్నాయి. కొయ్యలేక విసిపోస్తుంది అనమాట. మాకిద్దరికి చాలా ఎక్కువైపోతాయండి ఇవి. అలా కోసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చేయడమేను. కిందటిసారి కొయ్యలేక వదిలేసినవి చూడండి, అలా ముదిరిపోయి పిక్కలు బయటకు వచ్చేసినాయో. ఇంకా పైకి ఉన్నాయండి చిక్కుడుకాయలు, అందటమే లేదండి అసలు కోద్దామంటే. ఇవ్వండి ఇక్కడ ముల్లంగి దుంపలండి ఇవి చూడండి. ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు పెడతాను. ముల్లంగి అండి, వేస్తే బాగా వచ్చినాయి. ఇంకా చూడండి, పావు కేజీకి ఎక్కువ ఉంటాయండి ఇవి, అర కేజీకి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇన్ని వచ్చినాయి కదా. ఇదండి, ఇది వేరే రకం చిక్కుడు అండి. ఇది 2-3 రకాల చిక్కుళ్ళు పెట్టాము, ఇది వేరే రకం చిక్కుడు అనమాట. ఇది ఇంకా కొయ్యలేదండి ఇప్పటి వరకు. ఇది కూడా ఒకసారి కోసాను, హార్వెస్ట్ చేశానండి. ఇది చాలా రుచిగా ఉండిందనమాట ఇది కూర. ఇది కూడా గుత్తులు భలే కాస్తుందండి. ఇది మేము ఆన్లైన్లో తెప్పించామండి. ఇది బాగున్నది, మొక్క అయితే బాగా వచ్చింది. విత్తనం బాగుంటే మొక్క చాలా బాగా వస్తుందండి. విత్తనాన్ని పట్టే ఉంటుంది ఏదైనాను. చిన్న పందిరి వేసామండి, చిన్న పందిరి వేసి అటువైపు ఒక టబ్బు, ఇటువైపు ఒక టబ్బు పెట్టాము, 100 రూపాయల టబ్బులో.